వల్ల ఏమైనా రూపాయి వస్తుందండి? ఆ బొచ్చు పట్టుకుని వెళ్ళి అడుక్కుంటే కనీసం రూపాయినా వస్తుందండి. ఇలా సువార్త ప్రకటించడం వల్ల ఆ రూపాయి కూడా రాదు కదండి. ఏ లాభం లేకుండా అన్ని పనులు వదిలేసుకుని వెళ్ళి చేస్తున్నారంటే దానివల్ల ఏదో మేలు ఉంది కదండి. మేలు లేకపోతే ఉద్యోగాలు మానుకుని మా తాతయ్య గారు ఒక హెడ్ మాస్టర్ అండి, గవర్నమెంట్ హెడ్ మాస్టర్, ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసి సేవలోకి వచ్చారండి. ఎందుకంటే ఆత్మల యొక్క రక్షణ బాధ్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కనుక. ఆయన దేవుడు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించండి అన్నాడు. మీరు ఎంతమందిని మతం మార్చారు చెప్పండి? మతం మార్చలేదు. మీరు ఎంతమందిని మతం మార్చారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మతం మార్చిర్రా లేదా? మతం ఎవరిని మార్చలేదు సార్. మార్చే ప్రయత్నం చేసి సార్ వాళ్ళంతటిగా సార్ నేను మాట చెప్తున్నాను, గుర్రాన్ని కాలం వరకు బలవంతంగా తీసుకెళ్ళగలమండి, కానీ అక్కడ బలవంతంగా నీళ్ళు తాగించలేం కదండి. బలవంతంగా మతం మార్పించారు అన్నది ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చూపించండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఒక మంచి చట్టం తీసుకురండి. కానీ మీరు మాట అన్నారండి,